వే ప్రోటీన్ తీసుకుంటే మీ హెయిర్ థిన్ అవుతదంట. కావాలంటే ఈ వీడియో చూడండి. బట్ వే ప్రోటీన్ తీసుకుంటునేటప్పుడు మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి. సో టెస్టోస్టెరాన్ డిహెచ్టీగా కన్వర్ట్ అయినప్పుడు మనకి హెయిర్ థిన్నింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద డాక్టర్, ఈ వే ప్రోటీన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ ప్లెయిన్ డైరీ ప్రోడక్ట్. మన చికెన్, ఎగ్స్, పన్నీర్‌లో ఎలాగైతే అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుందో, ఈ చికెన్‌లో కూడా సేమ్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మన మజిల్ రికవరీకి, మజిల్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయి. ఈ వే ప్రోటీన్‌లో డెడికేటెడ్‌గా సెపరేట్ అమైనో యాసిడ్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ ఈ వే ప్రోటీన్ అన్నది టెస్టోస్టెరాన్ రైజ్ చేస్తుంది అనడానికి ఎలాంటి క్రెడిబుల్ ఎవిడెన్స్ లేదు. డీహెచ్టీ లెవెల్స్ జనరల్‌గా మన బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు, ఒకవేళ మీరు జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ అయితే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌కి, అప్పుడు మీకు హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ డీహెచ్టీ లెవెల్స్ అన్నవి వే ప్రోటీన్ తాగినంత మాత్రాన ఇంక్రీజ్ అవ్వవు. ఈ డీహెచ్టీ లెవెల్స్‌ని మీ హార్మోన్స్ అండ్ మీ జెనెటిక్స్ అన్నవి కంట్రోల్ చేస్తాయి. ప్రోటీన్ షేక్స్ కాదు. బ్లేమింగ్ వే ప్రోటీన్ ఈస్ లైక్ బ్లేమింగ్ జిమ్ ఫర్ యువర్ ఇంజ్యూరీస్ బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఫార్మ్.